ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. కాలపురుషాంగాల గురించి పురుషాంగాల్లో మనకి చతుర్థ రాశి ఏది వస్తుంది అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే ఇంగ్లీష్లో చెప్తాం క్యాన్సర్. సో ఈ రాశి అయినా లగ్నానికైనా అధిపతి చంద్రుడు. చంద్రుడు అన్ని ప్లానెట్స్ కంటే అన్ని గ్రహాల కంటే చంద్రుడు మనకి జాతక చక్రంలో వీక్ అయిపోవద్దు. ఎందుకు వీక్ అయిపోవద్దు అని అంటే చంద్రుడు మనసో జాత అని అంటాం. అంటే మనస్సు కారకుడు చంద్రుడు అనమాట. ఎవరికైనా మనస్సు కారకుడు. మనం లగ్నం అంటే మన శరీరం, రాశి అంటే మన మనస్సు. సో ఎవరికైనా కానీ మనస్సు చాలా చక్కగా ఉంటేనే కదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ వాళ్ళు మైండ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ కదా. సో అది కనుక వారికి జాతక చక్రంలో కనుక ఏ అష్టమంలోనో ఏ రాహుతో అయినా, చంద్రుడు రాహుతో కనుక ఉన్నట్టయినా, లేకపోతే కేతుతో పాటు ఉన్నాడు చంద్రుడు, లేదా శనితో పాటు ఉన్నాడు. శనితో అనంటే మనకి పునఃయోగం అంటాడు. అంటే ఏదైనా మొదలు పెట్టినా మళ్ళీ చేయటం పునః అంటే మళ్ళీ రిపీట్ అవటం అనమాట. సపోజ్ ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు, చంద్రుడు శనితో పాటు ఉన్నట్టయితే చెప్తున్నారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, పదే వాళ్ళకి వెళ్ళటము, ఇంటర్వ్యూస్ అటెండ్ అవటము, ఇంటర్వ్యూస్ అటెండ్ రావటము, కానీ వీరికి ఆ సక్సెస్ అనేది తొందరగా రాదు చంద్రుడు కదా శనితో. అలాగే ఉద్యోగ కాకుండా వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆటంకాలు రావటం, వివాహానికి అన్ని సన్నిద్ధం అయిపోతారు, మొత్తం పెళ్లి చూపులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, కానీ ఊరికే సక్సెస్ రాదు. సో ఇది చంద్రుడు సరిగ్గా లేకపోతే, అంటే చంద్రుడు కుజుడితో పాటు లేదా చంద్రుడు శనితో పాటు ఉన్న లక్షణం అనమాట. అలాగే చంద్రుడు కేతువుతో పాటు ఉంటే కనుక మనసు చంచలం, మనసు వెరది, తొందరగా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము, వారు తొందరగా ఏ పని చెప్పినా కానీ చాలా ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, పొసెసివ్నెస్. ఒక వ్యక్తి భార్యాభర్తలైనా కానీ, భార్యకైనా భర్తకైనా, ఏ స్పౌస్లో ఏ ఒక్కరికైనా ఈ కాంబినేషన్ ఉంటే కనుక తన భర్త తను చెప్పినట్టే వినాలి, లేకపోతే తను చెప్పే నడవడిలోనే ఉండాలి అన్న ఉద్దేశం చంద్రకేతు కాంబినేషన్ ఉంటుంది. అది కూడా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వెరీ ఇంపార్టెంట్. చంద్రుడు కనుక తన సొంత రాశిలో లేదా వృషభ రాశిలో ఉన్నాడు అని అంటే మటుకు ఈ లక్షణం అలా ఉండదు వారికి. సో ఓకే, మనం ఇది చూసుకోవాలి. అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి దశాంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఆ దశాంతర్దశలు ఏం నడుస్తున్నాయి. చంద్రుడు కర్కాటక రాశి వారికి గురు యోగ కారకుడు కుజుడు దశమాధిపతి అవుతాడు. వృత్తి వ్యాపారానికి కారకుడు కుజుడు అవుతాడు. సో ఆ కుజుడు ఎలా ఉన్నాడు అది మనం గమనించినట్టయితే వీరు ఖచ్చితంగా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎలా ఉంటుంది అని మనం చెప్పచ్చు. కుజుడు కనుక దశమంలోనే దిగ్బలంలోనే ఉన్నాడు అని అంటే వీరు ఖచ్చితంగా డిఫెన్స్లోకి, ఆర్మీలోకి, నేవీలోకి, ఎందుకంటే చంద్రుడు వాటర్ కారకుడు కూడా. సో అది కనుక మేషంలో ఉంటే మటుకు డిఫెన్స్, నేవీ దాంట్లో అయితే చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. అలాగే కుజుడు కనుక మకర రాశిలో ఉన్నట్టయితే ఉచ్చల పొందుతాడు అక్కడ కుజుడు. సో అలా పొందినట్టయితే మంచిగా ఆర్మీలోనో నేవీలోనో ఏదో మంచి హై పొజిషన్, హై డిగ్నిటరీలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే చంద్రుడు కనుక బాగా ఉన్నాడు అని అంటే వీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. చాలా బ్యాలెన్స్గా. ఎవరు ఎదుటి వాళ్ళు ఎంత వీరిని క్రిటిసైజ్ చేసినా, కమెంట్ చేసినా కానీ, ఏ చేసినా కానీ బ్యాలెన్స్గా ఉండటము, అంత తొందరగా రియాక్ట్ అవుతే అవ్వరు కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే మేకపోతు గంభీరత్వం అంటాం కదా. సో అలాంటిది వీరికి ఎండుకాయ అంటాం. కర్కాటకం అంటేనే ఎండుకాయ. నన్ను చూడడానికి భయంకరంగా కనిపిస్తారు, కానీ లోపల నుంచి అయితే చాలా మృదు స్వభావం. ఎండుకాయ చూడండి, మనం చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ చిన్న అలికిడైనా చిన్న చప్పుడైనా ఎదుటి నుంచి వచ్చిందనంటే గబుక్కున ఆ మట్టిలోనో లేకపోతే ఆ నీటిలోనో దాక్కుంటుంది. సో అలాంటి స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి లక్కీ కలర్ కూడా తెలుపు.
మనకి అక్కడ శుక్రుడికి కూడా చెప్పాము తెలుపు అని చెప్పేసి, కానీ అక్కడ మెటాలిక్ వైట్, ఇక్కడ ఏంటంటే మిల్కీ వైట్. డిఫరెన్స్ ఉన్నాయి కదా, మనకి వైట్లో కూడా ఎన్నో వైట్స్ ఉంటాయి కదా, ఎన్నో తెలుపు కలర్లు ఉంటాయి కదా. సో అలాగా వీరికి పాల తెలుపు, పాల నూరుగులు తెలుపు ఉంటుంది, అది వీరికి లక్కీ కలర్ అవుతుంది. అలాగే వీరు కనుక రాజరాజేశ్వరి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి సక్సెస్. ఇంకోటి ఏంటంటే కర్కాటక లగ్నం వారికి, కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి శని అవుతాడు. శని భగవానుడు కనుక చాలా చక్కటి పొజిషన్లో ఉంటే మటుకు వీరికి అనుకూలమైన స్పౌస్ రావడానికి కూడా చాలా అనుకూలం ఉంటుంది. సో ఇది కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారి స్వభావాలు, లక్షణాలు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. కాలపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు. కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా అనుకువ ఎక్కువ, సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి, మీనలగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, గురువు కనుక బృహస్పతి కనుక పాడైపోయాడు అంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారి తీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు, అది కూడా చూసుకోవాలి. ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఎప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ లేదా బయటికి వెళ్ళినా కానీ అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ లేదా అదే ఫుడ్
కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.